నమస్తే సార్. నీ పేరేందమ్మా? నా పేరు ఉపతలక్ష్మి. ఇప్పుడు ఈ మధ్య అమ్మ గుంజి గురవయ్య అనే అతను బజారు మంగతాయ్ అనే ఆమెకి 20 లక్షలు చెల్లించి నేను ఇల్లు కొన్నా అని కల్లూరు రిజిస్టర్ ఆఫీస్లో సంతకాలు పెట్టి ఆమె ఇల్లు రాసుకుండవు. అప్పుడు నువ్వు ఒక సాక్షిగా ఉన్నావు. నీ ముందు 20 లక్షలు కట్టి బజారు మంగతాయి మణి అనేటామెకి ఆయన నీ ముందు 20 లక్షలు కట్టిండా? నేను చూడలేదు సార్. కట్టింది సంతకం పెట్టమన్నాడు, నేను పెట్టింది. ఎవరు సంతకం పెట్టమంది? గురవయ్య. ఆయన నీకు తెలుసా? మా చుట్టాలు మరి. ఎట్ట చుట్టాలు? మీది ఏ ఊరు? మాది వెంకటగిరి. అయితే చిన్నప్పటి నుంచి ఆడ మాకు తెలిసిన అబ్బాయి. అయితే మేము కల్లూరు వచ్చినాం సార్. 20 సంవత్సరాలు అవుతుంది. నేను కూరగాయల కొట్లో సరుకులు తీసుకొని వద్దామని వస్తుంటే పిలిచి కేకేసిండు. సంతకం పెట్టాలి వదినంటే నాకు మరి ఏం తెలియదు అబ్బాయి అంటే నువ్వు పెట్టి నీకెందుకు అన్నాడు. నేను పెట్టిన సార్. అంటే ఇప్పుడు మీ చుట్టాల అబ్బాయి కాబట్టి తెలిసిన వాళ్ళు కాబట్టి కొంచెం సంతకం పెట్టు అని అంటే పెట్టిన సార్. అంతేగాని నీకు డబ్బులు ఇచ్చింది కానీ తీసుకుంది కానీ ఇల్లు కొన్నది కానీ అమ్మింది కానీ ఏమీ తెలియదు సార్. ఏమీ తెలియదు. తెలిసిన అబ్బాయి అని ఎందుకో సంతకం పెట్టమంటే పెట్టిను. అయితే అమ్మ ఇప్పుడు మేము మీకు చెప్పేది ఏంటంటే బజారు మంగతాయ్ అనే మహిళని 2 లక్షలు లోన్ ఇప్పిస్తాని మోసం చేసి ఆ ఇల్లు 20 లక్షలకి క్యాష్ ఇచ్చి కొన్నట్టు ఒక అగ్రిమెంట్ మీద, తర్వాత ఆన్లైన్లో డబ్బులు చెల్లించినట్టు ఒక అగ్రిమెంట్ మీద దొంగతనంగా రాసి ఆమెను మోసం చేసి ఆ ఇల్లు ఆయన పేరు మీద రాసుకుండు. దీనికి నువ్వు సాక్ష్యం అని నీ పేరు పెట్టి నీ ఆధార్ కార్డు పెట్టి నీ ఫోటో పెట్టిండు. ఈ విషయం అంతా నీకు తెలుసా? నాకు ఇవన్నీ తెలియదు. ఎట్లా తెలిసిందా వదినా మరి సంతకం పెడుతురా అంటే మరి ఏంటికంటే ఏమి చెప్పకుండా సార్ నాకు సంతకం పెట్టమని పెట్టి నాకు తెలియదు సార్. ఇది ఒకటే. ఇప్పుడు నీకైతే ఈ అమ్మిన సంగతే కొన్న సంగతి ఏమీ తెలియదు. నీ చుట్టాల అబ్బాయి కాబట్టి కొంచెం సంతకం పెట్టు అని అంటే పెట్టు. నీ పేరు నీ ఊరు ఒకసారి చెప్పమ్మా. నీ పేరు? ఎన్ఎస్పి కల్లూరు. ఇది కాన్కాన్పేట. ఎన్ఎస్పి కల్లూరు. గురవయ్య నీకేమవుతాడు? మరిది అవుతాడా? అంటే చుట్టమని పెట్టిన డబ్బులు ఇచ్చింది తీసుకుంది కొన్నది అమ్మింది ఏమీ తెలియదు. ఓకే అమ్మా.